హలో! హే! హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో, ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా మంచి పీక్స్‌లో ఉన్నాయి. మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే ప్రీవియస్‌గా వచ్చిందో స్ట్రెయిట్ 3 డేస్ నుంచి కూడా మంచి మొమెంటమ్ అయితే కనిపిస్తా ఉంది మనకి మార్కెట్స్‌లో అయితే గనుక. సో, ఈరోజు క్లోజింగ్ చూసుకుంటే గనుక నిఫ్టీ 30 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 65 పాయింట్స్, సెన్సెక్స్ 136 అండ్ ఇండియా విక్స్ అయితే 1.37% తగ్గి 10.05లో అయితే క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి 69.5లో క్లోజ్ అయితే అయింది. ఓవరాల్గా మంచి పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. బట్ ఏదైతే మార్నింగ్ అంటే ఒక రేంజ్లో డే హైకి ఏదైతే ఉందో అదైతే కొంచెం నిలబెట్టుకోలేక కొంచెం మళ్ళీ అక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ రావడానికి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే ఏదైతే ఈ ఏరియా నుంచి కూడా ఏదైతే ప్రీవియస్గా మనకి ఏదైతే 24,600 ఒక మంచి సపోర్ట్ జోన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి లాంగ్ వెల్లిన్ కావచ్చు, లేకపోతే ఈ జోన్లో 24,800 24,700 దగ్గర నుంచి లాంగ్ వెల్లిన్ కావచ్చు. సో ఎప్పుడైతే మనకి 25,200 దగ్గర ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది అనేసి మనం ప్రీవియస్గా కూడా చాలాసార్లు అయితే ఈ లెవెల్ గురించి మాట్లాడుకున్నాము. సో అక్కడ ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో రేపటికి ఏంటి సిచ్యువేషన్ అంటే జనరల్గా దీన్ని మనం ఒక షూటింగ్ స్టార్ అనొచ్చు. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూగా దీని లో బ్రేక్ చేసుకుంటే కనుక మనకు ఒక యూటర్న్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనేసి మనం భావించవచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకొక ఎగ్జాక్ట్ మేజర్ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 25,055 కూడా మనకి ఇక్కడనే ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, ప్రీవియస్గా కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది ప్రీవియస్గా. అండ్ తర్వాత కూడా ఇక్కడ నుంచి మంచి సప్లై జోన్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో రేపటికి ఓవరాల్గా ఈరోజు క్లోజింగ్ అయితే కనుక 108 అండ్ 55 జస్ట్ ఒక 50 పాయింట్స్ 45-50 పాయింట్స్. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి అగైన్ ఇలాంటి క్యాండిల్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఇక్కడ ఏదైతే 25,500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 24,600 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంత కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఎప్పుడు అనుకుంటే కనుక 25,055 బ్రేక్ కాలేదు ఆర్ఎల్స్ 25,000 మేజర్గా ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇక్కడ ఒక కన్సల్టేషన్ తీసుకొని తర్వాత మార్కెట్ దాని డైరెక్షన్ అనేది సెట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే లైక్ 100లో సో ఇంకొక 100 పాయింట్స్ అయితే కనుక 930 లోపల స్లోగా ఎలా అంటే ఒక 60 to 70 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి ఇంకొక జస్ట్ ఫస్ట్ క్యాండిలే 200 ఎక్కేసింది, ఇక్కడ దాటేసింది, బ్రేక్ చేసుకుంది అనుకుంటే కనుక అది జాగ్రత్తగా ఇంకా మనకి హై టైం ఏదైతే ఉందో 25,300 వరకు కూడా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అండ్ ఇంత జర్నీ చేసిన తర్వాత దానికి కూడా కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి కాబట్టి లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ టుమారో అండ్ విత్ దీస్ లెవెల్స్. మన ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కూడా బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ ఎలాగో చూస్తాం కాబట్టి లెవెల్స్ అనేవి మనకి ఇంకా అక్కడ క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రీవియస్గా అయితే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ కూడా ఉండే 55,990 ఆర్ 56,000లో. సో అది కూడా నిన్నే ఈజీగా బ్రేక్ అయితే చేసేసింది. సో మనకి ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్న డార్వర్క్స్ బాక్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ నేను ఈ బాక్సెస్ కూడా నేను రిమూవ్ చేయట్లేదు ఎందుకంటే ఈ బాక్సెస్ వాల్యూ అంత ఉంటుంది. సో మీరు కూడా స్టార్ట్ ఫాలోయింగ్ దట్. సో దాని గురించి అయితే సపరేట్ వీడియో కూడా చేసాము. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియో కింద సపరేట్గా కామెంట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో అడగండి. ఐల్ డెఫినెట్లీ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్. సో ఇక్కడ నుంచి ఒక మళ్ళీ సప్లై జోన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిమాండ్ వెళ్ళింది. సో సక్సెస్ఫుల్గా ఈ డిమాండ్ జోన్ పైన అయితే ఉంది. బట్ అగైన్ ఇక్కడ కూడా మనకి షూటింగ్ స్టార్ అనొచ్చు. సో దీని నుంచి ఎట్లా మనకి రెస్పాండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో 56,500 అలాగే 56,000 ఒక 500 రేంజ్ ఉంది, చాలా పెద్ద రేంజ్ అని చెప్పచ్చు. సో ఈ రేంజ్ మధ్యలో ఉన్నంతసేపు కూడా మనకి ఒక సేమ్ నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా చాలా కన్సిక్యూటివ్గా మంచి క్యాండిల్స్ వరుసగా పడ్డాయి. సో ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ తీసుకుంటే కనుక ఏదర్ వేస్లో లైక్ 56,500 బ్రేక్ అయితే ఇంకా మనం ఫర్దర్గా అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీంట్లో కూడా సో సింపుల్గా ఇంకొక
జస్ట్ ఏంటంటే మనకి మూవింగ్ యావరేజెస్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే కనుక లాస్ట్ టైము మనం దీంట్లో కూడా డిస్కస్ చేసాము డైలీ వీడియో అనాలిసిస్లో. సో నిఫ్టీలో అయితే ఆల్ మూవింగ్ యావరేజెస్ అంటే రీసెంట్గా ఉన్నటువంటి బ్లూ అండ్ రెడ్ మీరు ఇక్కడ చూడొచ్చు 50-100 కూడా చాలా ఈజీగా మనకి బ్రేక్ అయితే అయిపోయినాయి, మంచి సపోర్ట్ తీసుకొని. సో నెక్స్ట్ ఉన్నటువంటి టార్గెట్ ఏది అనుకుంటే కనుక పొజిషనల్గా 25,460 అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ 25,630 విచ్ ఇస్ నథింగ్ బట్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై. సో వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే అస్సలు మర్చిపోకుండా వెళ్ళి లైక్ బటన్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా సేమ్ అలాగే మంచి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో అది కూడా చాలా సునాయాసంగా మనకి పైకి అయితే బ్రేక్ అయితే చేసింది. అండ్ ఇక్కడ కూడా 50 అండ్ 100 యాజ్ వెల్. సో మంచి మూవింగ్ యావరేజ్ వచ్చింది అండ్ తర్వాత కూడా మంచి ఫాలోఅప్ క్యాండిల్ అయితే వచ్చింది. సో రేపటికి ఈ రేంజ్ ఎట్లా బ్రేక్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ గమనిస్తే కనుక మనకి మంచి మంచి రెసిస్టెన్స్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ విల్ బి ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో. సో ఒకసారి ఇంట్రాడేకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీలో ఉన్నాము మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 15 మినిట్స్లో మనకి ఒక మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది బుల్లిషా బేరిషా అనేది ఒకసారి అయితే కమెంట్ అయితే చేసేసేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎం ప్యాటర్న్. ఓకే, సో మనకి 2 ప్యాటర్న్స్ జనరల్గా ఉంటాయి, ఎం వచ్చేసి అండ్ డబ్ల్యూ వచ్చేసి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు బుల్లిష్ ఆర్ బేరిష్ ఆర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బుల్లిషా బేరిషా. ఒకసారి ఫాస్ట్గా కమెంట్ అయితే చేసేసేయండి వీడియోని పాజ్ చేసుకుని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 25,141 అలాగే 25,063 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్గా ఉంటాయి. అండ్ 25,141 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ ఆర్ రెసిస్టెన్స్ విల్ బి 25,189, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,249, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,323గా అయితే మనకు ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ మన ప్రైస్ యాక్షన్ చూడొచ్చు. ఈ లెవెల్ దగ్గరే చాలా వరకు వెళ్ళాలవుద్దా అనేసి చాలా వరకు థింక్ చేసినటువంటి లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మనకి ఇది. సో ఇది బ్రేక్ అయితేనే తప్ప రేపటికైతే పుట్స్ అయితే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే మార్కెట్ మంచి స్వింగ్లో ఉంది. ఎయిదర్ సైడ్ వేస్ ఆర్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అని మాత్రం అనుకోవద్దు. మనం ఏదైతే ఉందో లెవెల్స్ పరంగానే వెళ్ళిపోదాం, మనకి ఎటువంటి బయాస్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మనకి ట్రేడర్స్ కానీ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎటువంటి బయాస్ ఉండకూడదు. ఈ లెవెల్ దాటిందా మనం బులిష్కి వెళ్ళిపోవడం, ఈ లెవెల్ దాటిందా బేరిష్ షార్ట్ సైడ్ వెళ్ళిపోవడం, అంతే, నో క్వశ్చన్స్. అరే ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇవి అవి ఎక్కువ ఓవర్ అనాలిసిస్ చేస్తే కనుక మనకి అకౌంట్ అయితే ఇప్పటికీ గ్రో అయితే అవ్వదు. సో గో విత్ ద ఫ్లో. ఓకే, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎప్పుడు మన ఫ్రెండే. సో మన ఫ్రెండ్ని ఫాలో అయిపోతే అది వేరే విషయం, లాస్ అవుతాయి లాభం వద్దు. బట్ మార్కెట్లో మాత్రం ట్రెండ్ని ఫ్రెండ్లా భావించి మనం ఫాలో అయిపోతే ప్రాఫిట్స్ అనేవి అయితే పక్క వస్తాయి. అండ్ ఈరోజు ట్రేడర్స్ స్క్రీన్ షాట్స్ కూడా నిన్న కూడా చూస్తే కనుక మీకు అదే అర్థమవుతుంది. మన దాంట్లో ఒక్క పిఈ కూడా లేదు. ట్రేడ్ సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ట్రేడ్సే, మొత్తం అన్నీ కూడా బ్లాక్ బస్టర్లే. ఓన్లీ ట్రైల్ చేసుకోవడానికే మన వాళ్ళు అలసిపోవాలి, అలాంటి ట్రేడ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఇంకా ట్రేడర్స్ ట్రై చేయకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అదర్వైజ్ traders.com అని డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోవచ్చు. సో రేపటి నుంచి మనతో పాటు మీరు కూడా ట్రేడ్ అయితే చేసేవచ్చు. సో ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళని, వేరే వాళ్ళని, నార్త్ సైడ్ వాళ్ళని నమ్మి మీరు కనుక లాసెస్ చూస్తున్నారు, లేదు సరైన ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా లేవు అనుకుంటే మాత్రం డెఫినెట్గా వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ ట్రాన్స్పరెంట్. ఈరోజు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చిందని, ఈరోజు లాస్ వస్తే స్టాప్ లాస్లు కొట్టేయని ఎవ్రీడే మనకి టెలిగ్రామ్లో అప్డేట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం మంత్లీ రిపోర్ట్స్ కూడా మనం పోస్ట్ అయితే చేస్తున్నాము వీక్లీ అనాలిసిస్ వీడియోస్లో. సో ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేసరికి 25,063 కూడా బ్రేక్ అయితే కనుక 25,022 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 24,958 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,878కి అయితే ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 56,379 అండ్ 56,160 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇక్కడ మనకి ఆ ప్యాటర్న్ అయితే రాలేదు. లైక్ ఇక్కడ నుంచి కనుక మనకి ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అవుతుంది. సో యాజ్ యూజువల్గా ఈ బేస్ ఏదైతే ఉందో, నెక్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే కనుక ఆబ్వియస్లీ మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ పైకి వెళ్తూ అంటే లాంగ్ సైడ్ వెళ్దాము అనుకునే వాళ్ళు ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్కాల్పర్ కాకుండా అనుకుంటే కనుక ఈ లెవెల్ దాకా వెయిట్ అయితే చేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 56,379
379. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక 56,514 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ 56,777, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 57,000 ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 56,160 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 56,000, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 55,793, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,574గా అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ కూడా క్విక్గా చూసేద్దాం. 82,102 అండ్ 81,795 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్. అండ్ ఈ ఏరియాలో మనకి ప్రైస్ యాక్షన్ అండ్ ఓవరాల్గా ఇక్కడ ఎట్లా టైం పాస్ చేసింది ఈ లెవెల్స్లో అని కూడా మనం చూడొచ్చు. సో 82,102 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 82,298, అండ్ సెకండ్ టార్గెట్ 82,506, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,709గా ఉంటుంది. 81,795 కూడా బ్రేక్ అయితే 81,647, అండ్ సెకండ్ టార్గెట్ 81,480, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,243గా మనకి లెవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు ఓఏ డేటా ఆబ్వియస్లీ షార్ట్ కవరింగ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా, సో అందుకనే నేను అది అయితే కన్సిడర్ అయితే చేయట్లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.